కాశీపట్టణం అసలు కాశీ అని తలుచుకుంటే చాలు. పరమశివుడు పార్వతీదేవితో అంటాడు, ఓ పార్వతీ, కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? సుతతి పాపములకు ఎదుర్చుక్క కాశీ, ఓ వెలది ఉపపాతములకు విషము కాశీ. ఓ సుగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి. మళ్లీ వాడు బయటకు వస్తాడేమోనని 9 రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పొలిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్లీ 9 నెలలు అమ్మపడు. కాశీపట్టణం అసలు కాశీ అని తలుచుకుంటే చాలు. పరమశివుడు పార్వతీదేవితో అంటాడు, ఓ పార్వతీ, కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? సుతతి పాపములకు ఎదుర్చుక్క కాశీ, ఓ వెలది ఉపపాతములకు విషము కాశీ. ఓ సుగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి. మళ్లీ వాడు బయటకు వస్తాడేమోనని 9 రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పొలిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్లీ 9 నెలలు అమ్మపడు. కాశీపట్టణం అసలు కాశీ అని తలుచుకుంటే చాలు. పరమశివుడు పార్వతీదేవితో అంటాడు, ఓ పార్వతీ, కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? సుతతి పాపములకు ఎదుర్చుక్క కాశీ, ఓ వెలది ఉపపాతములకు విషము కాశీ. ఓ సుగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి. మళ్లీ వాడు బయటకు వస్తాడేమోనని 9 రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పొలిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్లీ 9 నెలలు అమ్మపడు.